ఢిల్లీ పర్యటనలో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. ఇద్దరు సీఎంలు వేర్వేరుగా భేటీ కానున్నారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఇద్దరు సీఎంలు విడివిడిగా భేటీ కానున్నారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన కీలక అంశాలపై ఇద్దరు సీఎంలు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించనున్నారు. ఈ నెల 6న విభజన సమస్యలపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ మోదీతో సీఎంల భేటీ ప్రాధాన్యతని సంతరించుకుంది. నిన్ననే ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రుల్ని కలవనున్నారు. ఉదయం 10:15 మోదీతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ప్రధాని మోదీకి ఏపీ రాష్ట్రానికి సంబంధించిన సమస్యల్ని ఏకరువు పెట్టనున్నారు. పెండింగ్ సమస్యలు, పెండింగ్ నిధుల విడుదల చేయాలని కోరబోతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నివేదికలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. కేంద్రం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రయోజనం జరిగేలా కేటాయింపులు జరపాలని కోరనున్నారు సీఎం చంద్రబాబు. మోదీతో సమావేశం తర్వాత రక్షణ, హోం, ఉపరితల రవాణా, వాణిజ్య, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి శాఖల మంత్రుల్ని చంద్రబాబు కలవనున్నారు. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇవాళ ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 1:30 ప్రధాని అపాయింట్మెంట్ ఇచ్చారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధాని మోదీతో చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. నిధులతో పాటు ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని విన్నవించే ఛాన్స్ ఉంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ప్రధాని మోదీతోనూ అలాగే హోంమంత్రితోనూ సమావేశాలు ఉన్నాయి ముఖ్యమంత్రులవి. ఈ నేపథ్యంలో ఏమేం చర్చించబోతున్నారు? ఎప్పుడున్నాయి ఈ అపాయింట్మెంట్స్ అన్ని? తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా ఢిల్లీలో ఉన్నారు. ఈరోజు ప్రధాని అలాగే కేంద్ర మంత్రుల్ని వీరిద్దరూ కూడా కలవబోతున్నారు. ప్రస్తుతం ముఖ్యంగా రేవంత్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క ఈ ఇద్దరు కూడా ప్రధాని మోడీతో ఈ మధ్యాహ్నం 1:30 భేటీ కాబోతున్నారు. అలాగే హోంమంత్రి అమిత్ షాతో ఉదయం 11:30 గంటలకి సమావేశం కాబోతున్నారు. అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం 10:15 నరేంద్ర మోడీతో భేటీ కాబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇటీవల ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి పర్యటన చంద్రబాబుది. సో ఆయన రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటుగా ఇటు మంత్రిత్వ శాఖల వారీగా ఉన్న పెండింగ్ అంశాలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన సహకారం, వీటన్నిటికి సంబంధించిన అంశాలను కూడా ప్రధాని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. సో ఇద్దరు ముఖ్యమంత్రులు విడివిడిగా ప్రధాని అలాగే కేంద్ర మంత్రులతో సమావేశం కాబోతున్నారు. ప్రధానంగా కేంద్ర బడ్జెట్ జూలై 3వ వారంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతోంది కేంద్ర వార్షిక బడ్జెట్. సో కేంద్ర వార్షిక బడ్జెట్లో రాష్ట్రానికి నిధులకు సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రాధాన్యత క్రమంలో ఉన్న అంశాల వారీగా నిధులు కేటాయించాలని చెప్పి ఇప్పటికే బడ్జెట్ సన్నాహక సమావేశంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి రాష్ట్రాల వారీగా ఉన్న తమ ప్రతిపాదనలను బడ్జెట్ సన్నాహక సమావేశంలో ఉంచడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రధానంగా కేంద్ర ప్రధాని అలాగే హోంమంత్రి ఇద్దరిని కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, ఎందుకంటే ఆర్థిక మంత్రిని కలిసినా కూడా చాలా అంశాలు ప్రధాని కార్యాలయంతో ముడిపడి ఉంటాయి కాబట్టి సో రాష్ట్రాల అభివృద్ధికి సహకారం విషయంలో ఇతోధికంగా సహకారం అందించాలని చెప్పి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా ప్రధాని అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఇద్దరు చాలా కీలకం కేంద్రంలో. సో ఇద్దరిని కలిసి విజ్ఞాపనలు అందించబోతున్నారు. సో విడివిడిగా భేటీలు అనేవి జరగబోతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మంత్రిత్వ శాఖల వారీగా ఉన్న పెండింగ్ అంశాలన్నింటినీ కూడా, ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ అలాగే రోడ్లు, ముఖ్యంగా రైల్వేస్కి సంబంధించి, అలాగే పారిశ్రామిక కారిడార్లకు సంబంధించి, అలాగే విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు, ఇంకా అమలు కాని అంశాలు, 10 ఏళ్ల కాలపరిమితి ముగిసిపోయిన తర్వాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తొలిసారి ప్రధాని కలుస్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా చాలా కీలక అంశాలు ప్రధాని కేంద్ర మంత్రుల వద్ద ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ప్రస్తావించబోతున్నారు. విభజన సమస్యలు ఏవైతే ఉన్నాయో పెండింగ్ లో వాటి గురించి కూడా ముఖ్యమంత్రులు హైదరాబాద్ లో భేటీ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మోదీతో చర్చించే అవకాశాలున్న నేపథ్యంలో వీటిపై అసలు ఏం మాట్లాడాలనుకుంటున్నారు అనుకోవాలి? జూలై 6వ తేదీన హైదరాబాద్లో ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు, పెండింగ్ అంశాలు, రెండు రాష్ట్రాల మధ్య కొలిక్కిరాని సమస్యలు, వీటన్నిటిపైన కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా చర్చించబోతున్నారు. ఈ సందర్భంలో కేంద్రం వద్ద కూడా
ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు కానీ లేక నిధులు కానీ వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు ఇవ్వాల్సి ఉంది రెండు రాష్ట్రాలకి కూడా. సో అవి చాలా వరకు కూడా పెండింగ్లో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కానీ వేల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. సో వాటిని విడుదల చేయాలని చెప్పి ఇటు ప్రధాని అలాగే కేంద్ర హోంమంత్రి దృష్టికి, ఎందుకంటే కేంద్ర హోంశాఖ ఈ విభజన చట్టానికి నోడల్ ఏజెన్సీగా ఉంది. విభజన చట్టం అమలు తీరుని పర్యవేక్షించే మంత్రిత్వ శాఖ కేంద్ర హోంశాఖ. సో కేంద్ర హోంమంత్రిని కూడా కలిసి విభజన చట్టంలో ఉన్న అంశాలు అలాగే తాము సమావేశం కాబోతున్నాము సమస్యల పరిష్కారానికి అన్న విషయాన్ని కూడా ఇటు ప్రధానికి అలాగే కేంద్ర హోంమంత్రికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తెలియపరచబోతున్నారు. వాళ్ళు ఏమేమి అంశాలు చర్చించబోతున్నారు, పెండింగ్ అంశాలు ప్రధానంగా విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, ఆస్తులు అప్పుల పంపిణీకి సంబంధించిన విషయాలు కానీ అలాగే ఇటు ఉద్యోగుల విభజనకు సంబంధించి సమస్య ఒక కొలిక్కి రావడం జరిగింది. అలాగే ఇటు కృష్ణా జలాల విషయంలో ముఖ్యంగా సమస్యలు నెలకొన్నాయి. సో ఈ అంశాలు కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా 6వ తేదీన చర్చించబోతున్నారు. ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి కేఆర్ఎంబీ రంగంలోకి దిగిన పరిస్థితి ఉంది కాబట్టి సో సామరస్యపూర్వకంగా సమస్యలను పరిష్కరించుకునేందుకు ఏ విధంగా ముందుకెళ్ళాలి. ఇప్పటికే రేవంత్ రెడ్డి చంద్రబాబుకు లేఖ రాశారు, సమస్యల పరిష్కారానికి ముందుకు వస్తాం. ఢిల్లీలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భవన్ విభజనకు సంబంధించిన సమస్య పరిష్కారం అయింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. సో ఇంకా చాలా పెండింగ్ అంశాలు ఉన్నాయి కాబట్టి సో వాటన్నిటిని కూడా ఏ విధంగా పరిష్కరించుకోవాలన్న అంశంపైన 6వ తేదీన సమావేశం జరగబోతోంది. ఈలోపు కేంద్ర బడ్జెట్ రాబోతుంది కాబట్టి సో కేంద్ర బడ్జెట్కు అనుగుణంగానే రెండు రాష్ట్రాల్లో కూడా బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఇటు ఏపీ తెలంగాణలో కూడా బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు నూతన ప్రభుత్వాలు వీళ్ళు. సో కేంద్ర కేటాయింపులకు అనుగుణంగా తమ రాష్ట్రాల బడ్జెట్ వీళ్ళు రూపొందించుకోవాల్సి ఉంటుంది కాబట్టి ముందస్తుగానే ప్రధాని అలాగే కేంద్ర మంత్రులను కలిసి కేంద్రం నుంచి రావాల్సిన సహకారం, నిధులు వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా విజ్ఞాపనలు అందించబోతున్నారు. థ్యాంక్ యూ గోపి.